నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. రోజు గుడ్డు తింటున్నారు సరే, కానీ పచ్చసొన పక్కన పడేస్తున్నారా? పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండెకి ముప్పు అని భయపడుతున్నారా? అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి గుడ్డులోని అత్యంత విలువైన పోషకాలన్నీ పచ్చసొనలోనే ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఏ, డి, ఈ, కే, బి విటమిన్లు అండ్ ఫోలేట్, బ్రెయిన్ హెల్త్కి ఉపయోగపడే కోలిన్ అనే పోషకాలుంటాయి. పచ్చసొనలో లూటిన్ మరియు జియాజాంతిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యలను నివారిస్తాయి. కేవలం గుడ్డు తెల్లసొనలోనే కాక పచ్చసొనలో కూడా కొంత పరిమాణంలో మంచి ప్రోటీన్ ఉంటుంది. పైగా ఇందులో ఉండే హెల్దీ ఫ్యాట్స్ రోజంతా ఎనర్జీగా ఉండటానికి సహాయపడతాయి. పచ్చసొనలో సెలీనియం మరియు అయోడిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి మరియు హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి సహాయపడతాయి. గుడ్డులో ఉండే కోలిన్ అనే పోషకం మెదడు చురుగ్గా ఉండటానికి, జ్ఞాపక శక్తి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. విటమిన్ డి అనే పోషకం ఎముకలు, దంతాల దృఢత్వానికి దోహదపడుతుంది. అలాగే లూటిన్ అనే పోషకం కంటి చూపు రక్షణకు దోహదపడుతుంది. ఇక హెల్దీ ఫ్యాట్స్ అనేవి హార్మోన్ల ఉత్పత్తికి అవసరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. కేవలం గుడ్డు తెల్లసొనలోనే కాక పచ్చసొనలో కూడా కొంత పరిమాణంలో మంచి ప్రోటీన్ ఉంటుంది. మరి ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, గుండె జబ్బులు లేదా డయాబెటీస్ ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా మీ డాక్టర్ సలహా మేరకు మాత్రమే రోజువారీ పరిమితిని నిర్ణయించుకోవడం మంచిది. హెల్దీగా ఉన్నవాళ్ళు రోజు ఒక ఫుల్ ఎగ్ ధైర్యంగా తినొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.